రా తలకోన జలపాతం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం. మీటర్ల దూరంలో ఉన్న ఒక అటవీ ప్రాంతంలో తలకోన జలపాతం ఉంది. తలకోన జలపాతం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్లో భాగమైన శేషాచలం అటవీ ప్రాంతంలో ఉంది. సుమారు 270 అడుగుల ఎత్తు నుండి పడే ఈ జలపాతం ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ఎత్తైన జలపాతం. ఈ జలపాతం యొక్క మూలం ఘనశాల అనే పవిత్రమైన ప్రవాహం నుండి వస్తుంది. ఇక్కడ లభించే అరుదైన మూలికలు మరియు వృక్షాలకు ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికంగా నమ్ముతారు. ప్రకృతి ప్రేమికులకు మరియు ట్రెక్కింగ్ చేయాలనుకున్న వారికి చెట్టు ఇళ్ళు, ట్రీ హౌజెస్ మరియు క్యానపీ వాక్ వంటి అద్భుతమైన అనుభూతిని అందించే అందమైన పర్యాటక ప్రాంతం ఇది. తలకోనకు వస్తున్నప్పుడు మనం కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంది. మొదటిది సమయం. సాయంత్రం 5 గంటల తర్వాత అటవీ ప్రాంతంలోకి ప్రవేశాన్ని అనుమతించరు. ఇక దుస్తులు, పాదరక్షల విషయానికి వస్తే అక్కడ జలగలు, అట్టలు ఉండే అవకాశం ఉంది. అలాగే జలపాతం చేరుకోవడానికి అడవిగుండా కొంత దూరం నడవాల్సి ఉంటుంది. అందుకని జారిపోకుండా మంచి గ్రిప్ ఉన్న షూస్ లేదా చెప్పులు ఉపయోగించడానికి జాగ్రత్త పడండి. అలాగే ఇతర భద్రతా జాగ్రత్తలు చూస్తే బండరాళ్లపై నాచు పేరుకుపోయి ఉండటం వల్ల జారే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి లోతుగా ఉండే భాగాల్లోకి వీలైనంత వరకు దిగకండి. ఆహార పదార్థాలను చేతిలో పట్టుకోకుండా బ్యాగుల్లోనే ఉంచుకోండి. పిల్లలు మనతో ఉన్నట్లయితే వారి చేతికి ఏదైనా తినుబండారాలు, స్నాక్స్ ఇస్తే కోతుల భయం చాలా ఎక్కువ. కోతుల హడావుడి వల్ల అక్కడ ప్రశాంతంగా ఆహారం తినడం కష్టమవుతుంది. వీలైనంత వరకు మనం కిందకి దిగిన తర్వాతే ఆహారం తినడం మంచిది. కొండపైకి ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార పదార్థాలను చేతిలో బహిరంగంగా పట్టుకోకండి. ఇది చాలా ముఖ్యమైన విషయానికి. అలాగే అది అటవీ ప్రాంతం కావడం వల్ల ఆహార పదార్థాల కొరత మనకు ఎదురవుతుంది. కాబట్టి తగినంత తాగునీరు, అల్పాహారాన్ని ముందే వెంట తెచ్చుకోండి. అంతకుముందు చెప్పినట్లుగానే వాటిని బ్యాగులోనే భద్రపరచండి. బయట నడుస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చేతిలో పట్టుకోకూడదు. కోతుల శోధన చాలా ఎక్కువ, కాబట్టి బ్యాగులు, ఇతర ఆహార పదార్థాల పట్ల జాగ్రత్తగా ఉండండి. అడవిలోకి వెళ్లేటప్పుడు మొబైల్ సిగ్నల్స్ అస్సలు ఉండవు, కాబట్టి మన దగ్గర నగదు, క్యాష్ ఉంచుకోవాల్సి ఉంటుంది. ఫారెస్ట్ వారికి మనం ఎప్పటికీ గూగుల్ పే చేయలేము. అందుకే కొంత డబ్బు చేతిలో ఉంచుకోవడం అవసరం. ఇక అటవీ ప్రాంతాన్ని పరిరక్షించడం మన బాధ్యత. అందువల్ల వీలైనంత వరకు ప్లాస్టిక్ సీసాలు వంటివి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా బ్యాగుల్లోనే జాగ్రత్తగా ఉంచుకోండి. ఇవన్నీ పూర్తయ్యాక కింద భాగంలో చెత్తను పారవేసేందుకు గార్బేజ్ డిస్పోజల్ తగిన సౌకర్యాలు ఉన్నాయి. చెత్తను వేయడానికి వారు వీలుగా ఏర్పాట్లు చేశారు. చెత్తను అందులోనే వేయడానికి జాగ్రత్త పడండి. మీరు ఇప్పుడు చూస్తున్నది చాలా అందమైన జలపాతం. అయితే ఇప్పుడు ఇది సీజన్ సమయం కాదు. నిజానికి వర్షాలు పడటానికి కొద్దిగా ముందే మేమిక్కడికి వచ్చాము. వర్షాలు పడే సమయమైతే జలపాతం ఇంకాస్త ఉధృతంగా ప్రవహించడం మీరు చూడవచ్చు. ఇప్పుడు వేసవి కాలం మధ్యలో ఉన్నాము. అందుకే అంతగా నీటి ప్రవాహం లేకపోయినప్పటికీ కాస్త మంచిగా, సురక్షితంగా స్నానం చేయడానికి అనువుగా ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ జలపాతం కింది భాగంలో స్నానం చేయడానికి చిన్న చిన్న ప్రదేశాలు ఉన్నాయి. కానీ చాలా జాగ్రత్తగా స్నానం చేయాల్సి ఉంటుంది. బండరాళ్లన్నీ నాచుపట్టి బాగా జారుతున్నాయి. అందుకే స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశముంది. పిల్లలకు, పెద్దలకు, అలాగే ప్రస్తుత ఉద్యోగ ఒత్తిడి, వర్క్ స్ట్రెస్,
తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ ఒకే రోజులో ఎంతో సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను, స్ట్రెస్ రిలీఫ్ ఇచ్చే ఒక అద్భుతమైన ప్రదేశం ఈ తలకోన జలపాతం. అడవి నిశ్శబ్దతను ఛేదిస్తూ, బండరాళ్ల మధ్య నుండి హోరుగా ప్రవహించే జలపాతం. ఆంధ్రాలోని శేషాచలం అడవుల గుండెల్లో దాగి ఉన్న ఒక అద్భుతమే తలకోన. ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ఎత్తైన జలపాతం మాత్రమే కాకుండా, ప్రకృతి, ఆధ్యాత్మికత, చరిత్ర ముడిపడి ఉన్న అరుదైన ప్రదేశాలలో ఇది ఒకటి. దాదాపు 270 అడుగుల ఎత్తు నుండి కిందకు దుముకే ఈ జలధారను చూడటానికి నేడు వేలాది మంది పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ ప్రదేశానికి తలకోన అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? తెలుగులో తల అంటే శిరస్సు లేదా తల అని, కోన అంటే కొండ లేదా లోయ అని అర్థం. తిరుమల కొండల, తిరుమల హిల్స్ ప్రారంభం లేదా శిఖర భాగం కావడంచేతనే ఈ ప్రాంతానికి తలకోన అనే పేరు వచ్చింది. అయితే దీని వెనుక స్థానికులు నమ్మే కొన్ని పౌరాణిక కథలు కూడా ఉన్నాయి. తిరుపతి వెంకటేశ్వరస్వామి నివాసమైన శేషాచలం కొండలు అనంతశేషుని, ఆదిశేషుని శరీరమని నమ్ముతారు. ఆ శేషనాగుని శిరస్సు లేదా తల భాగం తలకోనలోనే ఉన్నదని ఇక్కడి భక్తుల నమ్మకం. అందుకే ఈ ప్రాంతాన్ని, ఇక్కడి జలపాతాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. తలకోన జలపాతం యొక్క అత్యంత ప్రత్యేకమైన విషయమేమిటంటే, ఈ నీటికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని నమ్ముతారు. శేషాచలం అడవులు అరుదైన వందలాది మూలికలు, ఓషధులతో సమృద్ధిగా ఉన్నాయి. ఎర్రచందనం, రెడ్ శాండల్స్ విరివిగా పెరిగే అడవి కూడా ఇది. ఈ మూలికలు వృక్ష మూలాల, వేర్ల గుండా ప్రవహించి వచ్చే నీరు కావడంచేత ఈ జలపాతంలో స్నానం చేయడం వల్ల శరీరానికి, మనస్సుకు రోగనిరోధక శక్తి, నూతన ఉత్తేజం లభిస్తాయని చెప్తారు. అడవి గుండా చేసే ట్రెక్కింగ్, రోప్ బ్రిడ్జిపై చేసే క్యానపీ వాక్ సాహసప్రియులను విశేషంగా ఆకట్టుకుంటాయి. చెట్ల కొమ్మల మధ్య నుండి సూర్యకాంతి కిరణాలు కిందకు పడే ఆ దృశ్యం ఏ పర్యాటకుడి మనస్సునైనా పరవశింపజేస్తుంది. ప్రకృతి ప్రశాంతత, జలపాతం హోరు ఒకేచోట అనుభూతి చెందే ఈ అరుదైన అనుభవం ఒక్క తలకోనలో మాత్రమే లభిస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ విషయాన్ని గమనించారా? చెట్టుకు ప్రజలు భారతీయ నాణేలను, కాయిన్స్, మేకులతో కొట్టి అమర్చారు. ఇది వారి ఏదో ఒక నమ్మకం లేదా విశ్వాసంతో ముడిపడి ఉన్న విషయానికి. అలాగే తమ కోరికలు నెరవేరాలని జపాన్ దేశస్థులు చేసే ఇతర ఆచారాల్లాంటివి కూడా ఇక్కడ చేశారు. రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి ఉంచడం, అలాగే సుదీర్ఘకాలం నిలిచే మర్రి చెట్టు వంటి పెద్ద పెద్ద చెట్లకు రకరకాల ముడులు కట్టడం చూసారా? ఆ ముడులలో ఏవో పూజలు, క్రతువులు వంటివి చేసి వాటిని అలా వేలాడదీశారు. మీరు చెప్పింది నిజమే. రాళ్లను ఒకదానిపై ఒకటి వరుసగా పేర్చి ఉంచే ఈ ఆచారం కేవలం జపాన్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతుల్లో కనిపిస్తుంది. జపాన్, నేపాల్, టిబెట్ వంటి ప్రాంతాల్లో ప్రజలు తమ కోరికలు నెరవేరాలని, ప్రయాణం సురక్షితంగా సాగాలని లేదా ప్రకృతికి కృతజ్ఞతగా ఇలా రాళ్లను పేరుస్తుంటారు. వీటిని క్యాన్స్ అని పిలుస్తారు. అలాగే తలకోన వంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న ప్రదేశాలలో మన పర్యాటకులు కూడా తమ కోరికలు సిద్ధించాలని లేదా మంచి జరగాలని నమ్ముతూ ఇలా రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చడం చాలా చోట్ల కనిపిస్తుంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నది జలపాతం యొక్క లోయ భాగం. మేము ట్రెక్కింగ్ పూర్తి చేసుకుని కిందకు వచ్చాము. ఆ తర్వాత కొంతసేపు అక్కడ సమయం గడిపాము. ఇక్కడ చాలామంది పెద్దలు, పిల్లలు నీళ్లలో ఆడుకుంటున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము అది చూస్తూ కొంతసేపు అక్కడ కూర్చున్నాము. మేము పైకి నడిచి వెళ్లాము. కింది భాగం నుండి సుమారు 1.5 కిలోమీటరు పైకి నడవాల్సి ఉంది.
అదంతా నడిచి నేరుగా కిందకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాము. విశ్వాసం, ఐతిహ్యాలు, ప్రకృతి అందాలు కలగలిసిన తలకోన. కేవలం ఒక జలపాతం మాత్రమే కాదు, శేషాచలం అడవులు దాచి ఉంచిన ఒక గొప్ప అద్భుతం. మీరు కూడా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ప్లాన్ చేస్తున్నట్లయితే, తిరుపతి నుండి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నైసర్గిక సౌందర్యాన్ని తప్పకుండా నేరుగా వెళ్లి అనుభవించాల్సిందే. అలా తలకోనలో స్నానం కూడా పూర్తి చేసి, జలపాతం అందాలన్నీ చూసి తనివితీరా అనడం కంటే, బాగా చలికి వణికిపోతూ మేము తిరుగు ప్రయాణంలో తిరుపతికి బండి తిప్పేసరికి సమయం సాయంత్రం తెల్లవారుజాము 4:30 అయింది. చీకటి పడేలోపే అడవి బాట దాటి మెయిన్ హైవే ఎక్కాలి. ఈలోపు కడుపులో ఆకలి నకనకలు వేరే. ఇక తదుపరి స్టాప్ దారిలో ఏదో ఒక రోడ్డు పక్క బండి దగ్గర వేడి వేడి ఆంధ్రా దోశ, కారం చట్నీ లాగించి తిరుపతిలోని రూమ్కి చేరుకోవడమే. అయితే మిగతా విశేషాలన్నీ మళ్ళీ తదుపరి సీన్లో చూద్దాం.